నేను నాకెంతో ఇష్టమైన వాచ్ని వాటర్లో పడేసాను. ఆ వాటర్ని ఎందుకు వాటర్లో పడేసానో తెలుసుకోవాలంటే వీడియో చివరి దాకా చూడండి. మనం కాశీకి వెళ్ళినప్పుడు మనకి ఎంతో ఇష్టమైన ఏదో ఒక వస్తువుని, ఏదైనా మనం తినేది కానీ ఏదో ఒకటి మనకు బాగా ఇష్టమైన వస్తువుని అక్కడ వదిలేసి వస్తే అది మనకి మోక్షం దక్కుతుందనో ఏదో అలా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఆ దేవుడి దయ వల్ల నాకు చాలా చిన్న వయసులోనే కాశీకి వెళ్ళే అదృష్టం అయితే దక్కింది. అయితే అక్కడి వరకు వెళ్ళడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నా గతాన్ని వదిలేసి నేను చాలా ప్రశాంతంగా ఉండాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకోవడానికే మనసా వాచ కర్మన అక్కడి దాకా వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపించే ఈ వాచ్ నాకు ఎంతో ఇష్టమైన, నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఒక మనిషి నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట అది. సో దాన్ని నేను కాశీలో వదిలేసి వచ్చాను. దాని అర్థం ఏంటో అది మీకు అర్థమై ఉంటుంది, వాళ్ళకు కూడా తెలియాలని ఒక ముఖ్య ఉద్దేశం అనమాట. మనల్ని ఎంత బాధ పెట్టినా కూడా మనం వాళ్ళ కోసం ఎదురు చూడడం మూర్ఖత్వం అది. సో అంతా దేవుడికే వదిలేస్తున్నా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్.